హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బొంగరాయిలు బెండకాయ పులుసు పెడుతున్నానండి. ఇదిగోండి బొంగరాయిలు. చెన్న ఉంటుందండి, ఇందులో చెన్నరాయిలు అంటారు. ఇవి వలిచేసి ఉప్పు పసుపు వేసి ఆగలేసానండి. ఇప్పుడు పులుసు ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, చిన్నది దాల్చిన చెక్క ముక్కండి, అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలునండి. ఇవి మెత్తగాను గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిరకాయ కూడా వేసుకుని గ్రైండ్ చేస్తున్నానండి. ఇదిగోనండి, గ్రైండ్ చేసేసాను మెత్తగాను. ఇందులోకి 5-6 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుని వేసుకోవాలండి. చేపల పులుసులో ఎలా వేసుకుంటాం అలాగే బెండకాయ ముక్కలు కూడా అలాగే ఇది ముచ్చికి తోక తీసేసి మధ్యన ఇలా నాట్లు పెట్టుకోవాలండి. చింతకాయ వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మాకు చింతకాయలు దొరకలేదండి, అందుకని చింతపండుతోటే చేస్తున్నాను పులుసు. ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా దోరగా వేగాలండి. కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలండి. మసాలాని దోరగా వేగిందండి. ఈ బొంగరాయిలు అందులో వేసేస్తున్నాను. ముందు ఉప్పు పసుపు వేసి ఆగలేసుకోవాలండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. కొంచెం నూనెలో మగ్గనిచ్చి బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయలు కూడా అలా స్లోగా మగ్గనివ్వాలండి. స్లోగా అలా మగ్గితే చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలండి. కారం తిని దాన్ని బట్టి ఎవరికి కావాలంటే ఆ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి కారం. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం అండి, ఎంతో కాదు. కొంచెం బెండకాయలు అవి కొంచెం మగ్గుతాయి. కొంచెం వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేయాలని కాసేపు. బెండకాయ ముక్కలు అవి మగ్గినాయండి. నీళ్ళు కూడా వాటర్ కూడా అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు 10 రొయ్యలు ఉంటాయి ఏమోనండి. అవి దానికి ఇంత చింతపండు అయితే సరిపోద్దండి. చింతపండు ఇది చక్కగా పిసుకుని పులుసు ఇందులో వేసుకోవాలండి. అంతేనండి, ఉడికిపోయిందండి.
స్లోగా ముందు స్పీడ్గా పెట్టి కాసేపు, తర్వాత స్లోగా ఉడికితే ఆ నూనె తేరి చాలా బాగుంటుందండి. చిక్కగా కూడా అయిపోయింది, నూనె కూడా చక్కగా తేరింది. చింతకాయ ఇటువంటి బొంగరాయిలు ఇలా ఉంటాయి. బెండకాయ కూడా బాగా ఉడికిందండి. చింతకాయ ఇలా స్మాష్ చేసి అన్నా వండుకోవచ్చండి. బెండకాయ వేసి జనరయ్యలు మామూలుగాను చింతకాయలు ఉడకపెట్టి పులుసు కింద పోసి వండుకున్నా బాగుంటుంది. చింతకాయలు ఏమైనా చింతపండు వేసానండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఫైనల్గా దించేసుకుంటానండి. వేడివేడి అన్నంలో ఒక జనరాయి వేసుకుని, ఒక బెండకాయ ముక్క వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అన్నం. అది చేసి చూడండి. చింతకాయలు చింతపండు అన్న వేసుకోవచ్చు. కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే చిక్కగాను చాలా బాగుంటుంది. చిక్కగా రావాలి ఇలాగా.